హైకోర్టు ఆదేశాల తర్వాత బైక్ నడిపే వారికి హెల్మెట్లను తప్పనిసరి చేశారు. ఈ నేపథ్యంలో విజయవాడలో హెల్మెట్ పెట్టుకోకుండా బైకులు నడుపుతున్న వారికి పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. హెల్మెట్ పెట్టుకోని వారికి ఫైన్లు రాయడం, ఇళ్లకు చలాన్లు పంపడం, రోడ్డుపై దొరికితే అక్కడికక్కడే హెల్మెట్ కొనిపించడం చేస్తున్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం బైక్ పై ఎంత మంది కూర్చుంటే అంతమంది హెల్మెట్ పెట్టుకోవాల్సిందేనంటున్నారు. హెల్మెట్ లేకుండా బండి నడిపితే సీజ్ చేస్తామంటున్న ట్రాఫిక్ సిఐ కిషోర్ బాబుతో మా రిపోర్టర్ పద్మావతి ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు మెగా 9 టీవీ. మరి ఇక్కడ చూసినట్టయితే విజయవాడ ధర్నా చౌక్ దగ్గర అయితే మాత్రం పోలీస్ వారంతా ఇక్కడ నో హెల్మెట్ నో డ్రైవ్ అని చెప్పేసి కూడా ఒక ఇది పెట్టారండి. మరి ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోవాలి, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయకూడదు అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి హెల్మెట్ ఏకంగా సీఏ సారే ఇక్కడ ఆయనే నుంచొని మరి నో హెల్మెట్ నో డ్రైవ్ అని చెప్పేసి కూడా ఆయనే ప్రత్యేకంగా ఇక్కడ నుంచొని కూడా అందరినీ అవగాహన కల్పిస్తున్నారండి. ఈ హెల్మెట్ అవగాహన గురించి మరి స్వయంగా సీఏ సారే అందరికీ చెప్పడం జరుగుతుంది. మరి సార్ ఏం చెప్తారు అనేది సార్ని అడిగి తెలుస్తున్నా. సార్ నమస్కారం. సార్ నమస్తే అమ్మా. ఎలా అవగాహన కల్పిస్తున్నారు సార్ మీరు ప్రజలకి? హెల్మెట్ అనేది కంపల్సరీ అమ్మా. నో హెల్మెట్ నో ఎంట్రీ. మనం అవేర్నెస్ కూడా అవగాహన కూడా ప్రజలకి చాలా కాలం నుంచి చేస్తూ ఉన్నాము. అంటే కొంతమంది ఏమంటున్నారంటే మాకు తెలియదండి అని అంటూ ఉన్నారు. తెలీదు అని అంటే మరి పేపర్లో వస్తుంది, మేము చేసే అవగాహనలో మీడియాలో వస్తుంది, సోషల్ మీడియాలో పెడుతున్నాము అని అంటే మేము అవన్నీ చూడమండి అని అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఏదేమైనప్పటికీ కూడా ఇగ్నోరెన్స్ ఆఫ్ లా నాట్ ఎక్స్క్యూజబుల్. చట్టం నాకు తెలియదంటే కాదు. మనకి మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఖచ్చితంగా విధిగా రైడర్ అండ్ పిలియన్ రైడర్ అంటే బండి నడిపే వ్యక్తి, వెనకాల ఉన్న కూర్చున్న వ్యక్తి కూడా పెట్టుకోవాల్సిందే. మనం గతంలో ఏంటంటే ఫ్యామిలీ కదా, పిల్లలు ఉన్నారు కదా, లేకపోతే ఈ టైప్ ఆఫ్ మనం ఎంప్లాయీ స్కూల్ టైం అవుతుంది, కాలేజ్ టైం అవుతుంది, ఆఫీస్ టైం అవుతుంది అని చెప్పేసి మనం కొంత ఎక్స్క్యూజ్ ఇచ్చి పంపించడం వల్ల లీనియన్స్ గా తీసుకుని అందరూ కూడా హెల్మెట్ లేకుండా ప్రయాణాలు చేయడం జరుగుతూ వచ్చింది. అయితే ప్రతి సంవత్సరం వేల మంది హెల్మెట్ లేని కారణంగా రోడ్లపై చనిపోతూ ఉన్నారు. మన రీసెంట్ గా కూడా గౌరవ హైకోర్టు వారు కూడా ఆ డేటా అంతా కూడా తీసి మరి అంతమంది చనిపోతున్నప్పుడు మరి ఎందుకు ఖచ్చితంగా అమలు చేయట్లేదు, వాహనదారులు ఎవరైనా హెల్మెట్ పెట్టని పక్షంలో వాహనాలను కూడా ఆపి నిర్బంధంగా వాళ్ళని పిలిపించి హెల్మెట్ పెట్టి పంపించడం చెప్పడం జరిగింది. అలాగే హెల్మెట్ పెట్టకుండా తిరిగే వాళ్ళపై చలానాలు కూడా విధిస్తూ ఉంటాము. అనుకుంటా ఉంటారు ఎవరన్నా పోలీసు వారు ఆపి వేస్తే మాత్రమే చలానా పడొద్దని, అది తప్పండి. అలాగే కెమెరాలు ఉన్నాయి మనకి, ITMS కెమెరాస్ ఉన్నాయి. లేదంటే జంక్షన్ లో ఉండే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కూడా, లా అండ్ ఆర్డర్ స్టాఫ్ కూడా ఫోటోలు తీస్తూ ఉంటారండి. మీరు ఏదైనా హెల్మెట్ లేకుండా వెళ్ళినా, సెల్ ఫోన్ మాట్లాడుతుంటూ వెళ్ళినా, ట్రిపుల్ రైడింగ్ వెళ్ళినా, సిగ్నల్ జంప్ చేసినా, ఏది చేసినా రికార్డ్ చేసి ఫోటో తీస్తారు. మీ ఫోన్కి ఆల్రెడీ మెసేజ్ వస్తుంది. లేదు కావాలనుకుంటే కనుక ఈ చలాన్ పరివాహన్ వెబ్సైట్ని మీరు గూగుల్లో చెక్ చేసుకున్నట్టయితే కనుక మీ బండి పైన వెహికల్ ఏమన్నా చలానా పెండింగ్ ఉంటే అవి క్లియర్ చేసుకోవాలి. రిపీటెడ్ వైలేటర్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు కూడా ఆల్రెడీ మేము లెటర్స్ పంపించాము. అవి కూడా రద్దు అయిపోతాయి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మనం ఏంటంటేనండి, ఖచ్చితంగా హెల్మెట్ అనేది అందరూ కూడా పెట్టుకోవాల్సిందే. హెల్మెట్ లేకుండా మాత్రం రోడ్డు మీద దయచేసి రావద్దు. మన విజయవాడ కమిషనరేట్ పరిధిలో, అలాగే ఎన్టీఆర్ డిస్టిక్ లో మన గౌరవ సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ వారు శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు IPS వారు, అలాగే ట్రాఫిక్ DCP కృష్ణమూర్తి నాయుడు గారు, అడిషనల్ DCP గారు ప్రసన్న కుమార్ గారు చాలా దీని మీద విస్తృతంగా డ్రైవ్స్ కి ప్లాన్ చేసి ఏర్పాటు చేసి అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. ఎవరు కూడా హెల్మెట్ లేని కారణంగా మరణాలు జరగకూడదనే నినాదంతో నో హెల్మెట్ నో ఎంట్రీగా దీన్ని ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా తీసి దీన్ని చేయడం జరుగుతుంది. లేడీస్ కూడా ఆపేస్తున్నారు సార్. లేడీస్ కూడా అవునమ్మా, గతంలో అదే చెప్తున్నాను కదా, లేడీస్ ఉన్నారు లేకపోతే ఫ్యామిలీస్ ఉన్నారు అని చెప్పేసి మనం లీనియంట్ గా ఉంటే వాళ్ళు పెట్టుకోవట్లేదు కాబట్టి మిగతా వాళ్ళు కూడా మేము ఎందుకు పెట్టుకోవాలన్న ధోరణిలో ఇప్పుడు కూడా ఆపుతా ఉంటే మమ్మల్ని ఆపేరు, వాళ్ళ సంగతి ఏంటి అని అన్నట్టుగా కొంతమంది కోచింగ్ చేస్తా ఉన్నారు. మనం కూడా అన్ని చేతులు ఉండవు, మనం అందరినీ ఒక్కసారిగా ఆపాలంటే ఆపే పని కాదు. సో ప్రస్తుతానికి మనం ఇప్పుడు స్టార్ట్ చేసాం కాబట్టి మనకి దొరికిన వాళ్ళందరూ కూడా పక్కకు పిలిచి వాళ్ళందరూ కూడా అవగాహన చెప్పడం, లేకపోతే హెల్మెట్ పెట్టించడం, కొనిపించడం, పంపించడం అనేది జరుగుతూ ఉంది. సేఫ్టీ మీద అవగాహన కల్పిస్తా ఉన్నాం. అది లేడీస్ అనే లేదు, ఫ్యామిలీ లేదు, ఎవరైనా సరే ప్రమాదం జరిగితే అందరూ బాధితులే. ఒకవేళ హెల్మెట్ లేకపోతే ఫైన్లు ఏమైనా వేస్తున్నారా సార్? హెల్మెట్ లేకపోతే ఖచ్చితంగా ఫైన్ విధిస్తామమ్మా. దానికి ఆ ఫైన్ వారు ఆన్లైన్ లో మన ఫోన్ పే ద్వారా, గూగుల్ పే ద్వారా చెల్లించుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పినా వాళ్ళు గైడ్ చేస్తారు. మీ సేవా కేంద్రాల్లోకి వెళ్ళినా ఆ వెబ్సైట్ ద్వారా వాళ్ళు పేమెంట్ ప్రాసెస్ అనేది చేయించడం జరుగుతుంది. ఇది హెల్మెట్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఫైన్ ఉంటుందని కూడా చెప్తున్నారు. మరి ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలి. మరి ఇక్కడైతే చాలా వాహనాలు అయితే నిలిపివేశారు. ఒకసారి చూసినట్టయితే లేడీసే కాదు, ఎవరైనా సరే, ఎవరితోటి సంబంధం లేదు, జెంట్సే కాదు, లేడీసే కాదు, అందరూ హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలని కూడా చెప్తున్నారు. ఒకవేళ హెల్మెట్ మర్చిపోతే తెప్పించుకోండి, లేదంటే ఒకవేళ బండిలో పెట్టుకొని కూడా చాలా మంది వస్తున్నారని కూడా చెప్తున్నారు. ఒకవేళ హెల్మెట్ లేకపోతే తెప్పించుకోండి, పెట్టించి మరి పంపిస్తున్నారు. చాలా చోట్ల దుకాణాలు కూడా ఏర్పాటు చేశారు, పెట్టుకోవచ్చు అని కూడా చెప్తున్నారు.
మరి ఇక్కడ చూసినట్టయితే చాలా వాహనాలు కూడా ఉన్నాయి. ఇలా లేడీ కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. జెంట్సే కాకుండా లేడీ కానిస్టేబుల్స్ ఉంటే లేడీస్ కూడా ఆపేసి వాళ్ళు కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ హెల్మెట్ ధరించాలని కూడా చెప్తున్నారు. అంటే అది మన మంచి కోసమే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ పెట్టుకొనే బయటికి వెళ్ళండి. తప్పకుండా మా మెగా 9 తరపు నుంచి కూడా చెప్తున్నాము, అందరూ హెల్మెట్ ధరించి వాహనాల మీద బయటికి వెళ్ళండి.